పెట్టొద్దని మనం ప్రభువును కోరుకోవాలి. అయితే సౌలునంట దేవుని ఆత్మ ఏమైంది? సౌలును విడిచిపోయి ఆడు రెడీగా కూర్చుంటాడు. ఎప్పుడు చూసారా ఏమండి? ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉంటున్నాయంటే ఈ మధ్య, నిజమేనా? తిమోతిని అడగాలి. దేవునికి స్తోత్రం. మరి ఆర్టీసీ బస్సులో నిలబడి 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 మీ కాళ్ళు పీకేస్తున్నాయి అనుకో, ఏమ్మా ఎక్కడికి వెళ్తావు నువ్వు? పామర్లో దిగేస్తా, నేను నిడుమూలు వెళ్ళాలమ్మా అని అమ్మ పక్కనే నిలబడి ఉంటాం. ఎందుకని చెప్పండి? ఆవిడెప్పుడు లేస్తాదో మనం అందులో సెట్ అయిపోదామని. ఈ మధ్యకాలంలో ఈ క్లిప్పులు కూడా మీకు కనపడుతున్నాయి. వీళ్ళు సెట్ అవ్వక మునిపే అవతల నుండి ఇంకొక అమ్మ ఏం చేస్తుంది? అందులో అదిగో కర్చీఫ్ వేస్తుంది. చూసారా? మరి అంటే ఖాళీ అయితే చాలు ఏం చేద్దామని? ఫిలప్ చేద్దామని. ఖాళీ అయితే చాలు ఫిలప్ చేద్దామని. ఇప్పుడు అపవాది ఎప్పుడు దొరుకుతుందా అని కూర్చున్నాడేమో. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో ఏం జరిగిందంట? నెక్స్ట్ మూమెంట్ దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. దేవుడు విడిచిపెడితే జరిగే ప్రమాదం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అతనిని వెరపింపగా సౌలు సేవకులు కనిపెట్టారంట. ఇది చూసారా? సౌలు కనిపెట్టలా. ఎవరు కనిపెట్టారు? రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా భక్తిగా ఉంటే ఎంత మంచిదో. దేవునికి స్తోత్రం. ఆమేన్. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చింది. తెలుసా ఆ సంగతి నీకు? అది నిన్ను బాధ పెడుతుంది. తెలుసా ఆ సంగతి నీకు? అది నీతో ఉండడం మొదలుపెట్టింది. తెలుసా ఆ సంగతి నీకు అని చెప్పారంట. ఎవరు? సేవకులు. రాజుగారికి సేవకులు ఏం చేస్తున్నారు? సలహా చెప్తున్నారు. ఏంట్రా మీరు మాట్లాడేది అన్నాడా? అనలా. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము. నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగలిగిన ఒకరిని విచారించుటకై మాకు. మనం వాయిద్యాలు వాడుతున్నాం. కొన్ని సంఘాలు సహవాసాలు వాయిద్యాలు వాడట్లా. బైబిల్లో ఈ సందర్భంలో వాయిద్యాన్ని దేనికి వాడారు? పట్టిన దయ్యాన్ని వదలగొట్టడానికి. చూసారా? ఇక్కడ ఈ వచనం భలే విచిత్రంగా ఉంది. దయ్యం ఎక్కడి నుండి వచ్చింది? వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దయ్యం ఎక్కడి నుండి వచ్చింది? రా పిచ్చయ్య చెప్పు. దయ్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండే వచ్చింది. అంటే కనెక్షన్ అంతా దేవుని ఆత్మేమో విడలిపోయింది, దురాత్మేమో వచ్చింది. అక్కడున్న సేవకులేమో విషయాన్ని గమనించి సౌలుతో చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇస్తే. ఒక వ్యక్తి విమోచించబడాలంటే వాని చిత్తము కూడా అవసరం. నువ్వు దేవునిని అంగీకరించకుండా నీకు స్వస్థత కలగదు. నీవు అంగీకరించకుండా నీకు రక్షణ రాదు. ఎట్టగొట్ట బాగు చేయ, మా అబ్బాయి పరిస్థితి ఏం బాగోలేదు అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎట్ట బాగు చేస్తాం? వాడికి ఉండాలా వద్దా?